హాయ్, రైల్వే ఎన్టీపీసీ CBT1 క్లాస్ 4 ఫస్ట్ క్లాస్ నుండి చూడడానికి ప్రయత్నం చేయండి. ప్రతి క్లాస్ కూడా మీకు చాలా చాలా ఉపయోగపడే క్లాసే ఉంటుంది. ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయబోయేది 1956 తర్వాత ఏర్పడిన మరియు సపరేట్ అయిన స్టేట్స్ ఏంటి, కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి, ఏ ఇయర్లో ఏర్పాటైంది, ఏ ఇయర్లో మెర్జ్ అయ్యాయి, ఏ ఇయర్లో ఆ స్టేట్ నేమ్ చేంజ్ చేశారు, పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఈ వీడియో మీరు క్లియర్గా చూసినట్లయితే చాలా ఉపయోగపడుతుంది. ఎగ్జామినర్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో కూడా మీకు తెలుస్తుంది. ఓకేనా? సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఎన్టీపీసీ CBT1కి సంబంధించి ఒక మినీ కోర్స్ మనం ప్రీవియస్గా TSPSC Group 4 అప్పుడు ఏ విధంగా క్రియేట్ చేసామో అలా చెప్పడం జరుగుతూ ఉంది ఎస్టర్డే నుండి. తక్కువ టైంలో ఇంపార్టెంట్వి మనం డిస్కస్ చేద్దాం అక్కడ. ఓకేనా? రైట్. అండ్ మనం ఏదైతే బుక్ లాంచ్ చేసామో వెరీ హ్యాపీ. ఇంకొన్ని అయితే 2000 బుక్స్కి అయితే రీచ్ అవుతుంది. ప్రతి ఆస్పిరెంట్ దగ్గర ఉండాల్సిన పుస్తకం ఇది. చాలా కష్టపడి ఇష్టంతో ప్రిపేర్ చేసిన బుక్ ఇది. క్వాలిటీ కావచ్చు, కంటెంట్ కావచ్చు, చాలా క్లియర్గా ఉంటుంది. అండ్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఉంటుంది, బుక్ అని, ఆ వీడియో చూడండి. అండ్ మన యొక్క యాప్లో రైల్వేకి ఏం కావాలో అవి మాత్రమే ఉంటాయి. అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు రాకండి ఇటువైపు కూడా. మీ ఫోకస్ రైల్వే ఎగ్జామ్ అయితే రండి, ప్రిపేర్ అవ్వండి. మీరు పెట్టిన మనీకి డెఫినెట్లీ ఇంకో 10 times ఎక్కువనే న్యాయం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న కోర్సెస్ ఉంటాయి, తీసుకోవడానికి ట్రై చేయండి. కమింగ్ టు ద టాపిక్, 1956 తర్వాత ఏర్పడిన రాష్ట్రాలు. సో అంతకుముందు ఎలా ఉండేది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 1 to 4 వరకు యూనియన్ మరియు దాని భూభాగం గురించి తెలియజేస్తూ ఉంది. ఆర్టికల్ 1 to 4 ఇండియా అనగా భారత్ రాష్ట్రాల యూనియన్ అని 1వ ఆర్టికల్ తెలియజేస్తాం. ఫస్ట్ ఆర్టికల్ ఏం తెలియజేస్తూ ఉంది? భారతదేశం అంటే రాష్ట్రాల సమూహము, రాష్ట్రాల యూనియన్ అని తెలియజేస్తూ ఉంది. సెకండ్ ఆర్టికల్ కనుక చూస్తే భారత యూనియన్లో చేర్చుకోవడానికి లేదా స్థాపించడానికి పార్లమెంట్కి అధికారం ఉంది అని తెలియజేస్తూ ఉంది. థర్డ్ వన్, పార్లమెంట్ శాసన రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రం యొక్క పేరు మార్చడం, ఆ బౌండరీస్ మార్చడానికి సంబంధించి ఆర్టికల్ 3 తెలియజేస్తూ ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, అంటే 1947 August 15 తర్వాత భారత భూభాగంలో అప్పటికి 552 స్వదేశీ సంస్థానాలు ఉండేవి. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, డెఫినెట్లీ అడుగుతూ ఉన్నాడు. 552 స్వదేశీ సంస్థానాలు ఉండేవి. అప్పుడు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 549 మాత్రమే మన భారతదేశంలో కలవడానికి అంగీకరించాయి. ఒక 3 మాత్రం కలవలేదు. అడుగుతాడు ఎగ్జామినర్, స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశంలో ఎన్ని స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి? 552. ఎన్ని భారతదేశంలో కలవడానికి అంగీకరించాయి? 549. ఎన్ని అంగీకరించలేదు? 3. అవి ఏవి? ఈ విధంగా క్వశ్చన్ ఫార్మేషన్ ఉంటుంది. మనం రైల్వేకి ప్రిపేర్ అవుతా ఉన్నామని మీరు మైండ్లో పెట్టుకోండి. ఏ గ్రూప్ 1 గ్రూప్ UPSC కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా మీరు. ఆ మిగిలిన 3 వచ్చేసి హైదరాబాద్, జునాగఢ్ మరియు కాశ్మీర్. ఈ 3 కూడా మేము ఇండిపెండెంట్గా ఉంటాము, మేము అక్కడ కలుస్తామని సో రీజన్ చెప్పి అయితే కలవలేదు. సో ఇవి ఎప్పుడు కలిసాయి అనేది కనుక చూస్తే పోలీస్ చర్య అంటారు, ఆపరేషన్ పోలో. దీన్ని సైనిక చర్య అని కూడా అనొచ్చు. ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ కలిసింది 1948 September 13th. ఇయర్ గుర్తుపెట్టుకోండి, డేట్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినర్ ఫోకస్ చేశాడు చాలాసార్లు. అండ్ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా, అంటే అక్కడ ఉన్న పీపుల్ యొక్క అంగీకారం మేరకు 1948 February 20న మనకి జునాగఢ్, అదేవిధంగా విలీన ఒప్పందం ద్వారా, ఒక అగ్రిమెంట్ ద్వారా కాశ్మీర్ 1947 October 26న చేరడం జరిగింది. ఇయర్ గుర్తుపెట్టుకోండి, మంత్, డేట్, ఏ దాని మీద అంగీకరించి. ఇప్పుడు చూసినట్లయితే హైదరాబాద్ పోలీస్ చర్య, జునాగఢ్ ప్రజాభిప్రాయ సేకరణ, కాశ్మీర్ విలీన ఒప్పందం. సో ఇవి పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో 1950లో మనకి ఈ కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత
భారత భూభాగంలోని ప్రాంతాలప్పటికీ పార్ట్ ఏ బిసిడీలుగా విభజించారు 1950లో. అంటే మనకి కాన్స్టిట్యూషన్ ఆ టైంకి పార్ట్ ఏ బిసిడీలుగా. అయితే ఇక అప్పటి నుండి అంతకు ముందు కనుక చూసినట్లయితే భాషా ప్రాతిపాదికన రాష్ట్రాల విభజన జరగాలని డిమాండ్లు రావడంతో 1948లో, అంటే ఇండిపెండెన్స్ తర్వాత భాషా అంటే ఒక లాంగ్వేజ్ మాట్లాడే అందరూ మాకు స్టేట్ కావాలి, ఇంకో లాంగ్వేజ్ మాట్లాడే అందువల్ల మాకు స్టేట్ కావాలి, ఈ విధంగా డిమాండ్లు రావడంతో మొదటిసారిగా ఈ గుర్తుపెట్టుకోండి 1948లో ఎస్కే థార్ అధ్యక్షతన లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్ భాషా ప్రాతిపాదికన ఏర్పాటైన మొట్టమొదటి కమిషన్ ఏది అన్నప్పుడు ఎస్కే థార్ కమిషన్ 1948 ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏం చేసింది అంటే భాషా ప్రాతిపాదికన రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించింది. సో అంటే లాంగ్వేజ్ స్టేట్ అనేది కరెక్ట్ కాదు, జస్ట్ మనం ఈ రూలింగ్ కోసం అంటే పరిపాలన సౌలభ్యం కోసం మాత్రమే రాష్ట్రాల ఏర్పాటు జరపాలని ఇదైతే నివేదిక ఇచ్చింది. ఇక్కడ ఏ విధంగా చదవాలంటే 1948లో ఎస్కే థార్ కమిషన్ అది ఏం చెప్పింది, భాషా ప్రాతిపాదికన ఏర్పాటైన మొదటి కమిషన్ ఏది, అది ఏం చెప్పిందండి, భాషా రాష్ట్రం అనేది వ్యతిరేకించింది, జస్ట్ పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. సో ఇంతే. అండ్ నెక్స్ట్ ఈ విధంగా ఇది రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వ్యతిరేకత వచ్చింది మళ్ళీ. నెక్స్ట్ 1948లో జేవీపీ కమిటీ ఏర్పాటైంది డిసెంబర్లో. ఇక్కడ సభ్యులు జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ గారు అండ్ పట్టాభి సీతారామయ్య, పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. ఇదేం చేసింది అంటే 1949 ఏప్రిల్లో నివేదిక సమర్పించింది. ఇది కూడా భాషా రాష్ట్రం అనే దాని పద్ధతిని వ్యతిరేకించింది. ఇది కూడా సేమ్. ఓకే. నెక్స్ట్ ఏం చేశారు, 1953లో పొట్టి శ్రీరాములు గారు మన తెలుగు వ్యక్తి ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో 1953 అక్టోబర్లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. ఆమరణ నిరాహార దీక్షతో అంటే భాషా ప్రాతిపాదికన ఏర్పాటైన మొదటి రాష్ట్రం ఏది అన్నప్పుడు మనకి ఆంధ్ర రాష్ట్రం అనేది గుర్తుకు రావాలి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడంతో భాషా ప్రాతిపాదికన రాష్ట్రాలు కావాలని మిగిలిన రాష్ట్రాలు కూడా డిమాండ్ చేయడం జరిగింది. సో దీన్ని పరిశీలించడానికి మళ్ళా ఫజల్ అలీ కమిషన్ 1953లో ఏర్పాటైంది. 1953లో ఏర్పాటైంది. ఇది 55లో నివేదికనిచ్చింది. ఇదేం చేసిందంటే ఒక భాష ఒక రాష్ట్రం, అంటే తెలుగు మాట్లాడితే తెలుగు మాట్లాడేటోళ్ళందరినీ ఒకటే రాష్ట్రం, హిందీ మాట్లాడేటోళ్ళందరినీ ఒకటే రాష్ట్రం అనే పద్ధతిని వ్యతిరేకించింది. మూల రాజ్యాంగంలో ఏర్పడిన పార్ట్ ఏబిసిడీలను రద్దు చేయాలని, అంటే కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు మనం తీసుకొచ్చినప్పుడు ఏదైతే ఏర్పాటు చేశామో ఏబిసిడీలను రద్దు చేయాలని, 16 రాష్ట్రాలు మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయాలని ఈ కమిటీ సూచించింది. అడుగుతాడు ఫజల్ అలీ కమిషన్ ఏం సజెస్ట్ చేసింది అంటే ఏబిసిడీలను పార్టీ ఏబిసిడీలను రద్దు చేసి 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయాలని ఈ ఫజల్ అలీ కమిషన్ అనేది డిసైడ్ చేయడం జరిగిందని మనం చెప్పాలి. ఎలా అయినా అడగవచ్చు ఎగ్జామినర్. సో భారత ప్రభుత్వం ఏం చేసిందంటే కొన్ని మార్పులతో 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 7th అమెండ్మెంట్ ద్వారా 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలని నవంబర్ 1, 1956 ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏం చేసింది ఇది 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలని నవంబర్ 1, 1956 7th అమెండ్మెంట్ ద్వారా 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా అడుగుతాడు మనల్ని ఎగ్జామినర్. వీడియో లైక్ చేయండి, మీరు షేర్ చేయండి, షేర్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది. సో ఓకేనా. సో దయచేసి మీ నుండి నేను కోరుకునేది చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే 1956లో అంటే మనం ఇది అయిపోయిన తర్వాత చూస్తే ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, బాంబే, జమ్మూ కాశ్మీర్, కేరళ, మధ్యప్రదేశ్, మద్రాస్, మైసూర్, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు. అండమాన్ నికోబార్ ఐలాండ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, మినికాయ్, అమిన్ధవి ఐలాండ్ ఇదంతా ఒకటే ఉండే, మణిపూర్ అండ్ త్రిపుర ఇవి కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఎప్పుడు 1956లో నవంబర్ 1, 1956 ఏర్పడిన 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఇవి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఆ తర్వాత ఇక అంచెలంచెలుగా ఒక్కో స్టేట్ ఫామ్ అవ్వడం, కొన్ని మెర్జ్ అవ్వడం, కొన్ని డివైడ్ అవ్వడం ఇవి జరిగాయిగా. చూద్దాం ఒకసారి. 15వ స్టేట్, ఎందుకంటే 14 ఉన్నాయి ఇప్పటి వరకు. 15వ స్టేట్గా
బొంబాయి పునర్వ్యవస్థీకరణ చట్టం 1960. గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, మరీ డెప్త్గా CBT 2కి వెళ్ళినప్పుడు అడిగే అవకాశం ఉంటుంది ఇయర్. సో బొంబాయి రాష్ట్రంలోని గుజరాతీ మాట్లాడే ప్రాంతాలను విడదీసి గుజరాత్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అంటే 15వ రాష్ట్రంగా ఏర్పాటైంది ఏది? గుజరాత్ ఏర్పాటైంది. ఏ రాష్ట్రం నుండి తీసేశారు? బొంబాయి రాష్ట్రం నుండి. ఎప్పుడు? 1960 బొంబాయి పునర్వ్యవస్థీకరణ చట్టం. ఈ విధంగా అడుగుతాడు. ఏ విధంగా? 15వ రాష్ట్రంగా ఏర్పాటైన రాష్ట్రం ఏది? గుజరాత్. గుజరాత్ ఏ రాష్ట్రం నుండి విడిపోయింది? బొంబాయి. ఏ చట్టం ద్వారా ఏర్పాటైంది? బొంబాయి పునర్వ్యవస్థీకరణ చట్టం 1960 ద్వారా. ఇలా. అండ్ 16వ స్టేట్గా మనకి నాగాలాండ్ రాష్ట్ర చట్టం 1962లో అస్సాం రాష్ట్రంలోని నాగా హిల్స్ మరియు ట్యూన్సాంగ్ ప్రాంతాలను విడదీసి నాగాలాండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అడుగుతారు, నాగాలాండ్ రాష్ట్రం ఎన్నవ రాష్ట్రంగా ఏర్పాటైంది? 16. ఏ స్టేట్ నుండి విడిపోయింది? అస్సాం నుండి. ఓకే, ఇయర్ 1962. ఇలా. 17వ స్టేట్గా పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 1966 పంజాబ్ రాష్ట్రంలోని హిందీ మాట్లాడే ప్రాంతాలను విడదీసి హర్యానా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అంటే పంజాబ్ నుండి హర్యానా అనేది సపరేట్ అయిపోయింది. అదేవిధంగా అదే టైంలో చండీగఢ్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చండీగఢ్ని యూటీగా కూడా అనౌన్స్ చేయడం జరిగింది 17వ స్టేట్ ఏర్పడినప్పుడే. ఓకే. అండ్ 18వ స్టేట్గా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర చట్టం 1970 కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న హిమాచల్ ప్రదేశ్కి రాష్ట్ర హోదా. అంటే అప్పటికే ఇది కేంద్రపాలిత యూనియన్ టెరిటరీగా ఉంది. సో దానికి 18వ స్టేట్గా హోదా అయితే కల్పించడం జరిగింది. ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈశాన్య పునర్వ్యవస్థీకరణ చట్టం 1971 అని కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నది మణిపూర్, దానికి 19వ రాష్ట్ర హోదా కల్పించారు. త్రిపుర అప్పటికే యూటీగా ఉంది, దీనికి 20వ రాష్ట్ర హోదా కల్పించారు. అస్సాం రాష్ట్రంలోనే ఉన్న ఉపరాష్ట్రంగా ఉన్న మేఘాలయకి, అస్సాంలో మేఘాలయ అనేది కూడా ఉండేది, ఆ మేఘాలయకి రాష్ట్ర హోదా 21వ నెంబర్ కల్పించారు. అంటే 21వ రాష్ట్రంగా ఏర్పాటైంది మేఘాలయ. ఎక్కడి నుండి? అస్సాం నుండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అస్సాం నుంచి మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది మళ్ళీ. సో ఈశాన్య ప్రాంతాల పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా అస్సాం నుండి మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్కి యూటీలుగా కూడా చేర్చడం జరిగింది. నెక్స్ట్ సిక్కిం పునర్వ్యవస్థీకరణ చట్టం 1975 ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. 22వ రాష్ట్రంగా ఈ సిక్కిం అనేది ఏర్పాటైంది. అండ్ నెక్స్ట్ మిజోరా రాష్ట్ర చట్టం కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది కదా యూటీగా, అది మిజోరానికి రాష్ట్ర హోదా 23rd ప్లేస్ కల్పించడం జరిగింది. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర చట్టం యూటీగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్కి 24వ రాష్ట్రంగా హోదా కల్పించారు 1996లో. అండ్ గోవా ధామన్ డయ్యూ పునర్వ్యవస్థీకరణ చట్టం 1987 ప్రకారము ఇక్కడ నుండి అంటే ఈ యూటీస్ నుండి మనకి గోవా ధామన్ డయ్యూ ప్రాంతాల నుండి గోవాను వేరు చేసి గోవాకి రాష్ట్ర హోదా కల్పించారు. నెక్స్ట్ మధ్యప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2000 మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను విడదీసి ఛత్తీస్గఢ్ 26వ రాష్ట్రంగా ఏర్పాటైంది. ఉత్తరప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2000 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను విడదీసి ఉత్తరాంచల్ 27వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. బీహార్ పునర్వ్యవస్థీకరణ చట్టం బీహార్ నుండి జార్ఖండ్ని 28వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. అండ్ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ఏపీ నుండి తెలంగాణని 29వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. అంటే ఎన్నవ రాష్ట్రంగా, ఎప్పుడు, ఎక్కడి నుండి స్ప్రెడ్ అయింది, అండ్ ఏ యూటీని స్టేట్ హోదా కల్పించారు, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మనం చెప్పుకునేదే రైల్వేకి ఏం అవసరం అంతవరకే. సో దీన్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయకండి. అండ్ మోర్ దాన్ దట్ మళ్ళీ చెప్తా ఉన్నా, రైల్వేస్కి కంటే ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఇటు సైడ్ రాకపోవడమే బెటర్. ఎందుకంటే మీరు సాటిస్ఫై అవ్వలేరు డెఫినెట్లీ. మనకు తెలిసిందే రైల్వే కనుక అదే చెప్తా ఉన్నా. క్లియర్? రైట్. సో నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 ప్రకారం కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 ప్రాంతాలుగా విడదీసి జమ్మూ కాశ్మీర్ అండ్ లద్దాఖ్ అనే 2 యూటీలుగా ప్రకటించడం జరిగింది. అండ్ నెక్స్ట్ 2020లో కేంద్రపాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలను కలిపి ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు. సో ఇక్కడ చూస్తే రాష్ట్రాల పేరు మార్పు, మద్రాస్ తమిళనాడుగా మార్చారు 1969లో, మైసూర్ని కర్ణాటకగా మార్చారు 1973లో, లక్షద్వీప్ మినీ కామన్ని లక్షద్వీప్గా మార్చారు 1973లో, ఉత్తరాంచల్ని ఉత్తరాఖండ్గా మార్చారు 2006లో, పాండిచ్చేరిని పుదుచ్చేరిగా మార్చారు 2006లో, ఒరిస్సాని ఒడిశాగా మార్చారు 2011లో. 2011ఏనా? రైట్.
ఈ విధంగా చేంజ్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో ఇప్పుడు కనుక చూస్తే మనం 1 సెకండ్ అండి, ఒకసారి వన్ సెకండ్. రైట్, 2011లోనేనండి ఇది ఒడిశాగా మార్చడం జరిగింది. సో ప్రజెంట్ కనుక చూస్తే 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. సో మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ అండ్ అండమాన్ నికోబార్, చండీగఢ్, నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ, ఢిల్లీ, కాశ్మీర్, లదాఖ్, లక్షద్వీప్, పుదుచ్చేరి. ఇది సో ఈ విధంగానైతే మనల్ని అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో ప్రాపర్గా నేర్చుకోండి. నేను కూడా వీలైనంత వరకు చెప్పడానికి ట్రై చేస్తూనే ఉంటాను. క్లియర్? విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. బాయ్.